నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమయాత్రి క్యాబ్ తోలుతుంటాను. సో మనకి ఏ దాంట్లో బుకింగ్స్ బాగా వస్తాయి ఆ దాంట్లో అనేది చేస్తూనే ఉంటాము. సో ఈరోజు ఇప్పుడు కూడా డే డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. మనం ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందామండి. డేట్ వచ్చేసి 28వ తేదీ శుక్రవారము 3వ నెల 2025. సో మనం డ్యూటీ ఆన్ చేసే ముందుగా 0 కిలోమీటర్ అనేది చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ చేసేసిన. ఇప్పుడు వచ్చేసి 2 పాయింట్లు డీజిల్ ఉంది. సో మనం మళ్ళీ వచ్చేసి డీజిల్ పట్టించుకోవాల్సి ఉంటుంది. 0 కిలోమీటర్ అయితే చేసేసినాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనము డ్యూటీ ఆన్ చేసే ముందుగా ఇన్సెంటివ్ బుకింగ్స్ ఎన్ని కంప్లీట్ చేసినాము, ఇంకా ఎన్ని రిమైండింగ్ ఉన్నాయి అనేది చూద్దామండి. సో ఇప్పుడు సమయం వచ్చేసి 1:42 అవుతుంది. నేను కొంచెం తొందరగానే చేసిన, ఈరోజు లేట్గా తీస్తున్నా, ఒక 10-20 నిమిషాలు. సో ఇక్కడ చూడొచ్చు, మామూలుగా 100 బుకింగ్స్ దాంట్లో చూద్దామండి. సో 100 బుకింగ్స్ దాంట్లో వచ్చేసి ఫస్ట్ 40 బుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకి 1200 రూపాయలు వస్తుంది. దాని తర్వాత 55 బుకింగ్లు. సో ఇది మామూలుగా మీకు తెలిసిన విషయం. ఇంకా సో టోటల్ 100 బుకింగ్స్ చేసి 7,500 రూపాయలు అనమాట. సో మనకు వచ్చేసి 2 రోజులకి గాను 22 బుకింగ్లు కంప్లీట్ చేసినాము. మనం ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాము. మనకి మైనస్ బ్యాలెన్స్ అయితే ఏం లేదు, ప్లస్ బ్యాలెన్స్ ఏందో ఇంకాను. సో ప్లస్ బ్యాలెన్స్ వచ్చేసి 1282 రూపాయలు, ఇది విషయము. సో మనం వచ్చేసి డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు 1:43 కరెక్ట్గా డ్యూటీ ఆన్ చేసే సమయానికి. ఏ దాంట్లో మనకి మంచి బుకింగ్ వస్తే ఈ దాంట్లో సో తీసుకొని వెళ్ళిపోదామండి. 259 రూపాయలు మనకి సెట్ కాదు, ఇది చిక్పేటే. దీనికన్నా మంచి బుకింగ్ ఏదైనా వస్తుందేమో చూద్దామండి. వస్తే తీసుకొని వెళ్ళిపోదామండి. డ్యూటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే మధ్యాహ్నం కాడ చేసినాం మనం, దగ్గర 1:40 కాడేమో డ్యూటీ స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు బుకింగ్స్ చూద్దాం అనుకుంటే మనకి సమయమే కుదరట్లేదు అనమాట. నాకైతే చేస్తూనే ఉన్నా, ప్రతి ఒక్కటి తీసుకుంటూనే ఉన్నా, ఏమి మిస్ చేయకుండా. సో ఇప్పుడు వచ్చేసి సమయం 12-17 అవుతుంది అర్ధరాత్రి ఇక్కడ కరెక్ట్గా. సో ఇంకా మార్నింగ్ అనుకోండి. గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనకు వచ్చేసి ఫస్ట్ బుకింగ్ 1:56కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 300 రూపాయలు. మనకు వచ్చేసి 287 రూపాయల పాయింట్ 37 పైసలు ఇచ్చినాడు. ఓలా 0 కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ 15 రూపాయల పాయింట్ 3 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ చేయడాను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:56కి వచ్చింది. పికప్ వచ్చేసి ఉలిమావు, డ్రాప్ వచ్చేసి జయనగర్. దాని తర్వాత రెండోది వచ్చేసి 2:29కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 156 రూపాయలు. మనకు వచ్చేసి 143 రూపాయల పాయింట్ 12 పైసలు. ఓలా 0 కమిషను. పేడ్ టు థర్డ్ పార్టీస్ 12 రూపాయల పాయింట్ 48 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:29కి వచ్చింది. పికప్ వచ్చేసి జయనగర్, డ్రాప్ వచ్చేసి సుబ్రహ్మణ్యపుర. రెండో బుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 30 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 1 hour 7 minutes. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి 404 రూపాయలు. మనకు వచ్చేసి 383 రూపాయల పాయింట్ 45 పైసలు ఇచ్చినాడు. ఓలా 0 కమిషను. పేడ్ టు థర్డ్ పార్టీస్ 20 రూపాయల పాయింట్ 5 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:05కి వచ్చింది. పికప్ వచ్చేసి రాజరాజేశ్వరి నగర్, డ్రాప్ వచ్చేసి విద్యారాణిపుర. నాలుగో బుకింగ్ వచ్చేసి 4:14కి వచ్చింది, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత వచ్చేసి 4:39కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1.8, డ్రాప్ టైం వచ్చేసి 5 minutes. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 122 రూపీస్. మనకు వచ్చేసి 112 రూపాయల పాయింట్ 73 పైసలు. ఓలా 0 కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ 8 రూపాయల పాయింట్ 90 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:39కి వచ్చింది. పికప్ వచ్చేసి విద్యారాణిపుర, డ్రాప్ వచ్చేసి జాలాలి ఈస్ట్. 4:39కి అయిపోయిన తర్వాత 5:56కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5, డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 192 రూపాయలు. మనకు వచ్చేసి 182 రూపాయల పాయింట్ 60 పైసలు ఇచ్చినాడు. ఓలా 0 కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 9 రూపాయల పాయింట్ 55 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:56కి వచ్చింది. పికప్ వచ్చేసి జాలాలి, డ్రాప్ వచ్చేసి మల్లేశ్వరం. 4:50కి అయిపోయిన తర్వాత 5:24కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషం. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 113 రూపాయలు. మనకు వచ్చేసి 107 రూపాయల పాయింట్ 36 పైసలు ఇచ్చినాడు. ఓలా 0 కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 5 రూపాయల పాయింట్ 62 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:24కి వచ్చింది. పికప్ వచ్చేసి రాజాజీ నగర్, డ్రాప్ వచ్చేసి బసవేశ్వర నగర్. 5:24కి అయిపోయిన తర్వాత 6:22కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 19 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 43 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అని కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 497 రూపాయలు. మనకు వచ్చేసి 413 రూపాయల పాయింట్ 48 పైసలు ఇచ్చినాడు. ఇంక్లూడ్ టోల్తో సహా కలిపి 473 రూపాయల పాయింట్ 48 పైసలు ఇచ్చినాడు. ఓలా 0 కమిషన్. GST పేడ్ టు గవర్నమెంట్ 23 రూపాయల పాయింట్ 67 పైసలు.
బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:22కి వచ్చింది. పికప్ వచ్చేసి బసవేశ్వర నగర్, డ్రాప్ వచ్చేసి బన్సంక్రి. 6:22కి అయిపోయిన తర్వాత 7:16కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 440 రూపాయలు. మనకు వచ్చేసి 424 రూపాయలు ఇంక్లూడ్ టోల్తో సహా కలిపి. సో టోల్ సపరేట్ తీసేస్తే 364 రూపాయలు ఇచ్చినట్టు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 22 రూపాయల 0.4 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:16కి వచ్చింది. పికప్ వచ్చేసి బన్సంక్రి, డ్రాప్ వచ్చేసి అన్నపూర్ణేశ్వర నగర్. 7:16 అయిపోయిన తర్వాత 7:55కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 34 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 166 రూపాయలు. మనకు వచ్చేసి 174 రూపాయల 0.57 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 9 రూపాయల 0.13 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:55కి వచ్చింది. పికప్ వచ్చేసి మలతహల్లి, డ్రాప్ వచ్చేసి రాజాజీ నగర్. 7:55కి అయిపోయిన తర్వాత 3 బుకింగ్లు క్యాన్సిల్. 8:27కి వచ్చిన క్యాన్సిల్, 8:29కి వచ్చిన క్యాన్సిల్, 8:39కి వచ్చిన క్యాన్సిల్. దాని తర్వాత వచ్చేసి 8:40కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 93 రూపాయలు. మనకు వచ్చేసి 92 రూపాయల 0.3 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 4 రూపాయల 0.81 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:40కి వచ్చింది. పికప్ వచ్చేసి విద్యారాణయ్య నగర్, డ్రాప్ వచ్చేసి శ్రీనగర్. ఇది ఇక్కడ కూడా శ్రీనగర్ ఉంది. శ్రీనగర్ దీపాంజలి నగర్. కొంచెం ఫాస్ట్ తడబడి నిద్రలో ఉన్నాను కదా, అట్లా అయితే అంటే 8:40 అయిపోయిన తర్వాత 9:10కి వచ్చిన క్యాన్సిల్ అయింది. మళ్ళీ 9:26కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 221 రూపాయలు. మనకు వచ్చేసి 210 రూపాయల 0.1 పైసా ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 10 రూపాయల 0.98 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:26కి వచ్చింది. పికప్ వచ్చేసి బన్శంకరి, డ్రాప్ వచ్చేసి రాజరాజేశ్వరి నగర్. 9:26కి అయిపోయిన తర్వాత 9:47కి వచ్చింది, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 9:51కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషం. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 173 రూపాయలు. మనకు వచ్చేసి 167 రూపాయల 0.85 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చి 8 రూపాయల 78 పైసలు. బుకింగ్ కేటగిరీకి వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:51కి వచ్చింది. పికప్ వచ్చేసి రాజరాజేశ్వరి నగర్, డ్రాప్ వచ్చేసి నాగర్బావి. 9:51కి అయిపోయిన తర్వాత 10:16కి వచ్చింది క్యాన్సిల్. దాని తర్వాత వచ్చేసి 10:27కి వచ్చింది, అది క్యాన్సిల్. దాని తర్వాత 10:37కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 28 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అండి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 321 రూపాయలు. మనకు వచ్చేసి 304 రూపాయల 0.82 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 10 రూపాయల 0.94 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:37కి వచ్చింది. పికప్ వచ్చేసి నాగర్బావి, డ్రాప్ వచ్చేసి గాంధీనగర్. 10:37కి అయిపోయిన తర్వాత 10:55కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 32 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 194 రూపాయలు. మనకు వచ్చేసి 194 రూపాయల 0.69 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీ వచ్చేసి 10 రూపాయల 0.19 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:55కి వచ్చింది. పికప్ వచ్చేసి రాజీవ్ గాంధీ నగర్, డ్రాప్ వచ్చేసి ఫేస్ 1 పీనియా. 10:55కి అయిపోయిన తర్వాత 11:40కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1.5, డ్రాప్ టైం వచ్చేసి 4 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 99 రూపాయలు. మనకు వచ్చేసి 86 రూపాయల 0.91 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 12 రూపాయల 0.55 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:40కి. పికప్ వచ్చేసి యశ్వంత్పూర్, డ్రాప్ వచ్చేసి యశ్వంత్పూర్. సో 11:40కి అయిపోయిన తర్వాత 11:50కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 145 రూపాయలు. మనకు వచ్చేసి 138 రూపాయల 0.4 పైసలు ఇచ్చినాడు. ఓలా జీరో కమిషన్. పేడ్ టు థర్డ్ పార్టీస్ 7 రూపాయల 0.22 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:50కి వచ్చింది. పికప్ వచ్చేసి యశ్వంత్పూర్, డ్రాప్ వచ్చేసి విజయనగరం. ఇదే లాస్ట్ డ్రాప్ ఇంకా. సో బుకింగ్స్ అయితే ఏమీ చేయలేదన్నమాట. ఇక్కడ మీరు ఆలోచించవచ్చు, 11.5 కిలోమీటర్కి 138 రూపాయలు ఇచ్చినాడు కదా. సో ఒక్కొక్కసారి అలా ఇస్తా అంటాడు, ఒక్కొక్కసారి పెద్దగా ఇస్తా అంటాడు అనమాట. మనకి ఇంతవరకు తిరిగిండేది కూడా 170 కిలోమీటర్లు తిరిగిన, పెద్దగా ఏం తిరగలేదు. సో మనకి ఆ లెక్క ప్రకారం వేసుకున్నా కూడా 3300
₹89.98 అయింది. సో ఇదే కస్టమర్కి మెట్రో స్టేషన్ దగ్గర లొకేషన్ వేసింటే కొంచెం లోపలికి ఇస్తామన్నారు. సర్లే అని చెప్పి వచ్చిన అట్లా 3 కిలోమీటర్లు తిరిగింటాను. సో దానికి ₹55 ఎక్స్ట్రా, అంటే వాళ్ళ బిల్లు వచ్చేసి ₹145 అయింది. చూడొచ్చు మీరు, ₹145 అయితే ₹200 క్యాష్ ఇచ్చినారు. సర్లే అని చెప్పి సరిపోయిందని చెప్పిన, అది విషయము. సో ఒక్కొక్కసారి ఇట్లాంటి అవకాశాలు కూడా వస్తుంటే మనం అంత ఇంత ఇప్పించుకుంటే సరిపోతుంది అనమాట. పోము అవ్వదు అనే మాట రానికూడదు. పోవాలా తీసుకోవాలా పోతాండల్లా. ఏదో బుకింగ్ వచ్చే చూడు అట్లా 6 కిలోమీటర్లు ₹150 వెళ్ళిపోయేది. సో మనమైతే ఇంకా ఇన్సెంటివ్కి దగ్గరలో ఉన్నాం. కష్టపడి 40 బుకింగ్లు చేసినాము, 1200 వస్తుంది ఇప్పుడు. 38 బుకింగ్, జస్ట్ 2 బుకింగ్లు చేస్తే కానీ మనకు మళ్ళీ 1200 వస్తుంది ఇప్పుడు. దాని తర్వాత దెన్ మోర్ బుకింగ్స్ మళ్ళీ 38 అంటే 40 కొట్టేసిన 15 బుకింగ్లు, మళ్ళీ 15 బుకింగ్లు కంప్లీట్ చేస్తే మళ్ళీ ₹1000 వస్తుంది. దాని తర్వాత వచ్చేసి 55 అంటే ఇది ఒక 15 బుకింగ్స్, మళ్ళీ ఇది వచ్చేసి 3500 అంటే సరే 1100 వస్తుంది. మళ్ళీ అట్లా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. దీని గురించి మళ్ళీ 2 బుకింగ్లు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామండి. సో ఇప్పటికైతే ఇది విషయము. అబ్బా దోలు తీరుతుంది అనుకోండి, చెప్పాలంటే ఇక మామూలుగా లేదు, అసలు నిలబెట్టలేదు. టీకి కానీ ఎడంత తాదాం అనుకుంటే సమయం కుదరట్లా. ఒక చోట 5 నిమిషాలు టైం దొరికింటే ఒకేసారి 2 కాఫీస్ ఫిల్టర్ కాఫీ దొరికితే తాగి పడేసినాను. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఇప్పుడు తాదాం అనుకుంటే ఎక్కలేదు. ఏదైనా ఫుడ్ దొరికితే తినాలి. ఇప్పుడు సమయం వచ్చేసి 12:28 అవుతుంది. రేనా? సో ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి వీలైతే, లేదంటే డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. మోస్ట్లీ అయితే ఇన్సెంటివ్ అయిపోయిన తర్వాత చూస్తాను నేనైతే. సో ఎట్లా దగ్గర కంప్లీట్ చేయాలనుకుంటాను, ఎందుకంటే మనకి ఈరోజు 3వ రోజు, ఇంకా దగ్గర 4 రోజులు ఉన్నాయి. సో మనం ఊరికి కానీ వెళ్ళకుండా ఫెస్టివల్కి చేసుకుంటున్నామంటే మన కష్టాలు ఎలా ఉంటాయి మీకు అర్థమవుతుంది అనమాట. చాలామంది అయితే పోతే మనం ఊరికి వెళ్తామండి. సో ఫ్యామిలీస్ గురించి ఆలోచించి, మా ఇంట్లో కూడా చాలా రాండి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, నేనే పోలేదు. ఇంకా మా వైఫ్ కూడా పోదామని మన అర్థంగా అంటా, మళ్ళీ వాళ్ళకి డ్యూటీ ఉందంట. సో అందుకని ఇంకా సర్లే వద్దులే, మనకి ఇప్పుడు ఉన్న సమస్యల్లో మననే 3 సార్లు వేసినాం, డ్యూటీ కూడా సరిగ్గా చేయలేదంటే సర్లే అని చెప్పేసి తను కూడా కాంప్రమైజ్ అయింది, ఏం వద్దులే అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంక ఇట్లా పెద్దలు అనేది ఊరికే ఏది పెట్టరనమాట. గ్యాలు వచ్చినప్పుడు తూర్పు పోసుకోవాలంట. సో ఇట్లా మనకు అవకాశాలు వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు అనమాట. సో మనం ఇది 7,500 వచ్చినట్లే కదా. మొన్నటి నుంచి నిన్న చూస్తే 3,300. మళ్ళీ ఆవిడ మోసం చేసినా కూడా కస్టమర్తో కరెక్ట్గా ఇప్పించినాం కాబట్టి టోటల్ వచ్చింది. మళ్ళీ ₹118 మనకి ఇన్సెంటివ్ కూడా వచ్చింది దాంట్లో. అది కూడా చూపిస్తాకాలంటే ఇన్సెంటివ్ మనకి ₹118 వచ్చింది. టోటల్ వచ్చేసి ఇన్సెంటివ్ ఎక్కడ ఉంది పది, ఈరోజు డేట్ మారుతుంది, ఇది చూడొచ్చు. ₹118 వచ్చింది ఇన్సెంటివ్. ఇది అంటే 5 గంటల నుంచి 7:59 వరకు ఉంటుంది, దాంట్లో వచ్చిందనమాట. సో ఇవి టోటల్ ఎర్నింగ్స్ లెక్క వేసుకున్నా కూడా మనకి చూడొచ్చు, దీంట్లోనే చూపిస్తా. ₹4,448 ఇది విషయం. మనము చూసినప్పటికీ ₹3,374.45 ఉండేది. సో అది కూడా యాడ్ అయింది కాబట్టి వచ్చిందనమాట. సో అట్లా ఏదన్నా మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి, వేస్ట్ చేసుకోకూడదు అనమాట. ఇట్లా ప్రతిసారి రావు. మొన్న కూడా నేను 10,000 చేసిన వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకోండి. 2,500 అయింది ఒకటే బుకింగ్, ఎయిర్పోర్ట్కి వేసినాను. సో మళ్ళీ వాటి నుంచి వచ్చిన ఒక 600 ఏమైంది, అంతా 3,000 చిల్లర అయింది. సర్లే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే సమయంలోనే ఇట్లా సిచ్యువేషన్ తలనొప్పిస్తుందని మా అన్నకు ఫోన్ చేస్తే, ఏముందో ఒక గంట సేపు రెస్ట్ తీసుకో, కార్లోనే ఏసీ వేసుకుంటే సర్లే అని చెప్పేసి నేను అట్లా సలహాలు ఇస్తాను. అంటే అట్లాంటప్పుడు మనకు బాగాలేనప్పుడు మన మైండ్ వేరేలా ఉంటుంది అనమాట. అట్లా పక్కన వాళ్ళతో చేసినప్పుడు మాట్లాడితే ఉన్న సిచ్యువేషన్ చెప్పుకుంటే వాళ్ళు కొంచెం మనకి అవగాహన కల్పిస్తారనమాట. మనం అప్పుడు వేరే మూడ్లో ఉండి ఆ మూడు మార్చేసి మనం డ్యూటీ చేసుకున్నట్లు చేస్తారు మన మంచి కోరే వాళ్ళు ఎప్పుడైనా కానీ. ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని సర్లే అని చెప్పేసి ఒక 2 టీలు తాగినాను. అలాగ వచ్చేసి 2 స్ట్రింగ్ తాగిన. సర్లే అని చెప్పేసి ఒక గంట 40 నిమిషాలే ఉన్నాను. బాడీ మొత్తం ఫ్రీగా, హెడ్ఏక్ మొత్తం వెళ్ళిపోయా. అప్పటి నుంచి కొడితే 2,000 ఇన్సెంటివ్ వచ్చింది. 3,000 ఇన్సెంటివ్ టార్గెట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే 2 బుకింగ్ దగ్గర నిలిచిపోయినా. ఇంకా లాస్ట్కి ఇంకా అది అవ్వలేదు. సర్లే అని చెప్పి 2,000 చేసుకున్నాం. అంత లోపల మనకు 7,500కి కంప్లీట్ చేయాలనుకున్నాం మనం. అది మిస్ అయ్యేకి అట్లా తిరిగి 1,500 చేసుకొని ఇంటికి పోవాలనుకున్నాను. 1,500 ఇంటికి చేసుకున్న తర్వాతనే టోటల్ 7,500 అయింది. అదొక 2,500. సో టోటల్ 10,000 అయింది 20 గంటల సేపు లోపల. సర్లే అని చెప్పి చక్కగా వెళ్ళిపోయినా. ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి ఎక్కినంట. అట్లా ఏదైనా కానీ మనం అవకాశం వచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవాలి. దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ రావన్నమాట. వచ్చినా కూడా ఏదో ఒకటి పట్టుతూనే ఉంటాయి. కాబట్టి మనం డబ్బు ఉంటేనే ఏదన్నా ఎవరన్నా 4 మాట్లాడిచ్చేది. ఇది విషయం. ఇలాంటి 4 మంచి మాటలు చెప్పినప్పుడు వినండి, అర్థం చేసుకోండి. ఇది విషయము. సో మనకి ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. ఇప్పటికైతే అర్ధగంట అవుతుంది. నేను విజయనగర్లో ఉన్న, బుకింగ్స్ అయితే రాలేదు.
ఓకేనా. ఏదైనా వస్తే చూద్దామండి. ఇన్సెంటివ్ కంప్లీట్ అయిన వెంటనే నేను చూద్దామండి ఖచ్చితంగా. తర్వాత ఇన్సెంటివ్స్ కంప్లీట్ చేద్దాం అనుకొని, సో మనము 12 గంటలకు అనుకున్నాం కదా, అప్పటి నుంచి మనకు 1 గంట తర్వాత మనకి బుకింగ్ వచ్చింది. అది అయిపోయిన వెంటనే మనకి రిజర్వేషన్ బుకింగ్ ఎయిర్పోర్ట్కి ఉండేది అనమాట. అది మనకి ఏమో వచ్చింది ఆ బుకింగ్ అయిపోయిన తర్వాతనే. సో ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, బుకింగ్ అయిపోయింది, మళ్ళీ వెంటనే ఇచ్చినా చూడొచ్చు. ఇప్పుడు సమయం వచ్చేసి 3:09 అవుతుంది. జస్ట్ డ్రాప్ చేసినాను, మూవ్ అవుతాను అంతే. ఇంకా సెల్ఫీ అడిగింది, సెల్ఫీ ఇచ్చేసిన వెంటనే మనకి బుకింగ్ వచ్చింది. T1లోనే వచ్చింది, మనకి టెర్మినల్ 1లోనే వచ్చింది ఓలాలో. సో పోయి పికప్ చేసుకుందామండి. చూద్దామండి ఎర్నింగ్స్ పొద్దున్నే ఎంత అవుతాయి అనేది చూద్దామండి. నో ఎక్స్పెక్టేషన్స్. నేనైతే టార్గెట్ 3000 అనుకోండి, కానీ బాగానే అయింది. ఇది కూడా బాగానే వచ్చినట్లు ఎయిర్పోర్ట్ది. నాకు తెలిసినంత వరకు 1000 రూపాయలు 900 ఈయనే ఇచ్చింటారు ఆరాముగా. చూద్దామండి ఏం జరుగుతుంది. ఇప్పుడు పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత మనం చూద్దామండి ఎర్నింగ్స్ ఎంతైనా, ఇది ఇప్పుడు వచ్చింది ఎంత ఇచ్చినారు అనేది కూడా చూద్దామండి. ఒక్కొక్కసారి ఓలా వాడు చూడండి ఎంత మోసం చేస్తాడు అసలు, ఎంత దారుణంగా అంటే అంత దారుణం. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చినా కదా, ఓలా అబ్బు ఫీజు వచ్చేసి ఎంత తీసుకున్నాడు చూడండి ఒకసారి. ఒకప్పుడు 170 రూపాయలు ఉండే, అలాంటిది ఇప్పుడు ఎంత పెంచినారు చూడండి ఒకసారి. మీరు చాలామందికి కూడా డౌట్స్ ఉండొచ్చు, పెయిడ్ టు థర్డ్ పార్టీస్ అని ఉంటుంది కదా, అది ఓన్లీ GST అనే కాదు, దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయనే లిస్ట్ కూడా ఇప్పుడు చూద్దామండి ఒకసారి మనము. సో అలాగే ఎయిర్పోర్ట్కి పోయినాం కదా, సో దానికి కూడా ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళేది 2 గంటలది బుకింగ్ వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 49 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 7 minutes. డిజిటల్ పేమెంట్ అని కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 1340 రూపాయలు. మనకు వచ్చేసి 1095 రూపాయల 19 పైసలు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది కదా ఇది. సో కాబట్టి మనకి అదంటే రిజర్వేషన్ బుకింగ్ అనుకోండి. రిజర్వేషన్ బుకింగ్ ఊబర్లో అయితే రిజర్వేషన్ బుకింగ్ అని చూస్తాడు, దీంట్లో అయితే అడ్వాన్స్ బుకింగ్. అది 100 రూపాయలు వచ్చింటుంది. ఇక్కడ చూడొచ్చు. సర్లే, దీంట్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ఫే ఓకేనా, 100 రూపీస్ వచ్చింది. సో దాంతో సహా కలిపి, లేకుంటే కానీ మన మామూలుది 995 రూపాయలు మాత్రమే మన ఎర్నింగ్స్. అది బాగానే ఇచ్చినట్లే. దాన్ని వదిలేసినామంటే కినా పెయిడ్ టు థర్డ్ పార్టీస్ అని ఉంది కదా, దాన్ని చూడండి ఒకసారి ఏమేమి అనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. చూడండి, ఇన్సూరెన్స్ 3 రూపాయలు అంట, థర్డ్ పార్టీస్ కిందకి వచ్చేది వీళ్ళందరూ. GST 73 రూపాయల 63 పైసలు. దాని తర్వాత టోటల్ TDS అంటే అది నాకు మీనింగ్ తెలియదు, కనుక్కొని చెప్తాను. సో 3 రూపాయల 19 పైసలు. దాని కింద వచ్చేసి కస్టమర్ డ్యూ అనేది ఎందుకు యాడ్ చేశారంటే, దీంట్లోకి ఎందుకు యాడ్ చేస్తారంటే, వీళ్ళు ఇంతకుముందు రైడ్స్లో బుక్ చేసి క్యాన్సిల్ చేస్తారంటారు లేట్గా వచ్చినారని, లేకుంటే మన డ్రైవర్లే క్యాన్సిల్ చేస్తుంటారు. వీళ్ళు అంటే అతి చేస్తుంటారు అనమాట, రాకుండా లేట్ చేసేది, ఇంట్లో కొంపల్లో పని చూసుకుంటుండేది, క్యాబ్ వచ్చినా కూడా అవలాగా ఉండింటారు. అలాంటిదప్పుడు మన డ్రైవర్లే క్యాన్సిల్ చేసింటారు, లేకుంటే వాళ్ళే క్యాన్సిల్ చేసింటారు అనమాట. అలాంటి సమయంలో పెనాల్టీ పడుతుంది కదా, ఆ పెనాల్టీ 50 రూపాయలు అది ఓకేనా. కానీ మనకి ఇచ్చేది ఎంత 22 రూపాయలు ఇస్తాడు, లేకుంటే 26 రూపాయలు ఇస్తాడు. సగానికి సగం దొబ్బేస్తాడు అనమాట. ఇది విషయము. సో కస్టమర్దే అది అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటా పెయిడ్ టు థర్డ్ పార్టీస్ అంటే ఏమేమనేది ఓకేనా. 1 2 3 4 ఇది ఇందులో ఇది ఓలా అబ్బుది. అదే మనం అక్కడ పికప్ చేసుకుంటాం కదా, ఓలా కట్టాల్సింది. ఓలా అబ్బు అంటే అది ఎయిర్పోర్ట్కి కడతారు అమౌంట్ పికప్ చేసుకున్నందుకు, అది కూడా యాడ్ అవుతుంది. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ అని, బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2 గంటలకు వచ్చింది. పికప్ వచ్చేసి పద్మనాభ నగర్, డ్రాప్ వచ్చేసి దేవనల్, అదే ఎయిర్పోర్ట్. ఇంకా సో దాని తర్వాత రిటర్న్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకసారి 4:44 వచ్చింది. మనం పోయిండేది 3 గంటలకు పోయినాము, 3:10కి ఏం పోయినాము, అది విషయము. సో డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 20 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ చూడండి ఒకసారి 664 రూపాయలు. మనకి ఇచ్చింది చూడండి 230 రూపాయల 67 పైసలు. కిలోమీటర్కి 13 రూపాయల, సరే అంతేలే ఓకేనా. 13 ఏదో ఒకటి అనుకోండి, 13 రూపాయలు 12 రూపాయలు అనుకోండి. ఇంత దారుణంగా ఇస్తాడు మనకి. దాని కింద చూడండి పెయిడ్ టు థర్డ్ పార్టీస్ క్లిక్ చేసిన ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇన్సూరెన్స్ 3 రూపాయలు అంట, GST వచ్చేసి 55 రూపాయల 1 పైసా. దాని కింద ఓలా అబ్బు ఫే చూడండి 230 రూపాయలు. ఎంత దోచుకుంటున్నారు, ఇది ఎయిర్పోర్టులు దోచుకుంటున్నారో లేకుంటే ఓలా వాడు దోచుకుంటున్నారో అర్థం కావట్లేదు. దొంగ లెక్కలు వేసే దాంట్లో ఫస్ట్ ఉంటారప్ప ఈ యాప్స్ వాళ్ళు అయితే కన్నా. అది ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఏ నా కొడుకులైనా కావచ్చు, అందరూ దొంగ నా కొడుకులు అయిపోయినారు ఈ మధ్యన. ఈ ఓలా వాడు మరీ చేస్తున్నాడు. మన లాస్ట్ టైం కూడా అవుట్ స్టేషన్ బుకింగ్ని మామూలు బుకింగ్ కిందకి జమ కట్టి అదేందో 10.81 ఇచ్చి
దాని కింద 6 6 6 6 అన్ని 6లు ఇచ్చినాడు. ఇంకా దాన్ని ఎట్లా పరిగణంలో తీసుకుంటారు? మనం కాల్ చేసి అడుగుదాం అనుకుంటే ఈ లోఫర్ నా కొడుకులు, లంబడి నా కొడుకులు ఎంతమందికి పుట్టింటాడు తెలియదు. ఓలా వాడు కస్టమర్ కేర్ నెంబరే తీసి పడదన్నాడు. మెసేజ్ చాట్ ఉండే దాన్ని తీసి పడదన్నాడు. అంత లోఫర్ బుద్ధులు తప్ప ఒకరికి లేదు. ఒకరికైతే పుట్టలేదు, నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడేం చెప్పగలను. వాడు ఒకరికి పుట్టలేదు, చాలా మందికి పుట్టినాడు. అందుకే చాలా మందికి మోసం చేస్తున్నాడు. వాడు 10 మందికి పుట్టింటే వాడు 10 లక్షల మంది 10 కోట్ల మందికైనా మోసం చేసే సిద్ధంగా ఉన్నాడు నా కొడుకు. ఓ పక్క ఓలా S1 బైకులు దాంట్లోకే మోసం చేసినాడు. ఇది సంగతి. చూడండి, 1 2 3 4 5 పెయిడ్ టు థర్డ్ పార్టీస్ అంటే ఇన్ని వస్తాయి అనమాట. దాని కింద ఇంకోటి యాడ్ చేస్తే కస్టమర్ డ్యూ బ్యాలెన్స్ కూడా చూస్తాడు. అర్థమైంది అనుకుంటా. ఓల్డ్ పెయిడ్ టు థర్డ్ పార్టీస్ అంటే ఇది విషయము. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:44 వచ్చింది. పికప్ వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్, అదే సరే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. డ్రాప్ వచ్చేసి కటిగినహల్లి బాగ్లూరు రోడ్లో వస్తుంది. ఇప్పుడైతే డ్రాప్ అయిపోయింది. సో మనకి టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఇప్పటికి 12 తర్వాత, అంటే డేట్ 29 అనుకుంటా ఈరోజు, 29వ తేదీ 1398 రూపాయలు. అదో 100 రూపాయలు అది యాడ్ చేయడం అనమాట, పక్కకి ఇస్తాడు. టోటల్ వచ్చేసి ఇక్కడ పైన చూడాలి రైడ్ ఎర్నింగ్స్ 1402 రూపాయలు. ఇందులో టోల్ గేట్లు కూడా యాడ్ చేసి అంటాడు ఒక్కొక్కసారి. ఓకేనా, సో అది అనుకోండి 1402 రూపాయలు అనుకోండి. ఓకేనా, దాని తర్వాత వచ్చేసి మనకి 28వ తేదీ చూడాలి 3390 రూపాయలు. ఇది విషయము. మనకి అదేంటి ఇన్సెంటివ్ యాడ్ అవ్వట్లేదు, చూద్దామండి ఇన్సెంటివ్ దేని కథ అన్నది. 40 బుకింగ్లు కంప్లీట్ అయిందల్లా, 41 అయినాయి. అయింది కదా, కానీ ఎందుకు చూపించట్లేదు? వై హౌ కెన్ ఐ దిస్ పాసిబుల్? వచ్చిరాని ఇంగ్లీష్తో నాకు అవసరం లేదు కానీ. సో ఇది ఎలా చేస్తాడంటే 12 తర్వాత అయిపోతుంది కాబట్టి దాన్ని చూపిస్తే రేపు నైట్కి చూపించు, లేకుంటే ఈరోజు పొద్దున్నే కదా ఇప్పుడు మధ్యాహ్నానికి అట్లా చూపించు, కానీ అమౌంట్ మాత్రం గ్యారెంటీకి వస్తుంది అనమాట. అటు చూడొచ్చు 1188 రూపాయలు ఇన్సెంటివ్ అయితే యాడ్ అయింది. 41 బుకింగ్ అయింది. ఇంకా ఒక 15 బుకింగ్లు కొడితే మళ్ళీ మనకి ఒక 1000 రూపాయలు యాడ్ అవుతుంది. ఇది విషయం. సో మనం ఇన్సెంటివ్ అయితే కంప్లీట్ చేసేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:26 అవుతుంది. ఇప్పటి నుంచి ఒక 10-15 బుకింగ్లన్నీ కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి, సో కొంచెం రెస్ట్ తీసుకొని ఇంక మళ్ళీ ఈరోజు నైట్కి మళ్ళీ నెక్స్ట్ రోజు తీద్దాం అనుకుంటాను. అట్లా తిరిగి నేను 100 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేయనే చేస్తాను. 7500 రూపాయలు అసలు వద్దు లేదు నా కొడుక్కి, ఓలవాడికి. అది విషయం. సరేనా, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ఒళ్ళు నొప్పులు బీవచ్చంగా ఉన్నాయి అసలు. ఇంకా కంటిన్యూ చేసినందుకు ఇవాళ తీరింది అనుకోండి. ఏం తినలేదు నేను, రాత్రి కూడా ఏమైనా తిందాం అనుకుంటే దొరకలేదు అనమాట. అంతేలే, ఎడ తినలేదు నేను, 100% ఎడ తినలేదు. టీ కూడా ఎక్కువ తాగలేదు అనమాట. బీవచ్చంగా బ్యాక్ పెయిన్. ఇంటికైతే వచ్చేసిన నేను. సో ఈరోజు కూడా బాగానే అయింది. 28వ తేదీన బాగానే అయింది. 29వ తేదీ ఈరోజు కూడా బాగానే అయింది. సో కానీ ఈరోజు 15 బుకింగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే అవ్వలేదన్నమాట. 7 బుకింగ్లు మాత్రం కంప్లీట్ అయినాయి. మిగతా రిమైనింగ్ 8 బుకింగ్లు అనేది పెండింగ్లో ఉండిపోయినాయి. సో చూడొచ్చు మీరు ఎక్కడైతే 16 బుకింగ్లు 28వ తేదీ 3389 రూపాయల 0.98. సో దాని తర్వాత వచ్చేసి 29వ తేదీ అంటే ఈరోజు 12 తర్వాత చేసినవి 9 బుకింగ్లు 2640 రూపాయల 0.25. సో మనకి ఇన్సెంటివ్ 40 బుకింగ్లు కంప్లీట్ చేసినాం కదా, అది 29వ తేదీ కూడా ఉంటుంది. దీంట్లోకి యాడ్ అయింటుంది, యాడ్ అయింది, దీంట్లోకి యాడ్ అయింది 1188 రూపాయలు అంటే 1200. కానీ అది జిఎస్టీ కట్ చేసుకొని ఇస్తారనమాట. ఇంకైతే రిమైండింగ్ 8 బుకింగ్లు ఉన్నాయి. 8 బుకింగ్లు కంప్లీట్ చేస్తే మనకి మళ్ళీ 1000 రూపాయలు వస్తుంది. అది కాకుండా మళ్ళీ ఇంకా అట్లా కొట్టుకుంటూ పోతాండల్లా. మనకైతే ఇంకా టైం ఉందన్నమాట. సో ఎన్ని రోజులు ఉంది? ఈరోజు 29 అంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. 1 2 3 రోజుల్లో 15 బుకింగ్లు కంప్లీట్ చేసుకున్నా కూడా 45 బుకింగ్లు అయిపోతాయి. అప్పటికి ఇంకా 5 బుకింగ్లు కొంచెం కష్టపడి నైట్ అట్లే చేసుకున్నాం మనకు 12 దాకా మిస్ అవ్వకుండా చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్కి ఎన్ని బుకింగ్లు కొడితే వస్తుంది మనకి? ఇక్కడ 1200 వచ్చింది, ఇక్కడ చూపిస్తాను. 40 బుకింగ్లు కంప్లీట్ చేసినాం కాబట్టి వచ్చింది ఇక్కడ చూపిస్తాను. ఇది విషయము. సో రిమైండింగ్ 47 ఉండేది ఇప్పటికైతే. ఇంకా 47 యూజింగ్. సో 100% కొట్టేసాను నేనైతే, వదిలిపెట్టినా. ఇది విషయము. సో మనం కౌంట్ చేద్దామండి, ఎర్నింగ్స్ని కౌంట్ చేసుకుందామండి. టోటల్ ఎర్నింగ్స్ సో క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనము
తిరిగిండే కిలోమీటర్లు కూడా భారీగానే తిరిగిన. ఆ ఇన్సెంటివ్ని దీంట్లో కౌంట్ చేసేయలేదు, ఎందుకంటే మనము స్టార్టింగ్ రోజు నుంచి 26వ తేదీ నుంచి చేసినాం కాబట్టి చేసేయలేదు. సో కౌంట్ చేద్దామండి. 28వ తేదీ వచ్చేసి 3,389 రూపాయలు, 90 రూపాయలు అనుకుందాంలేండి. 3,390 రూపాయలు ప్లస్ 2,640 రూపాయలు, 2,640 రూపాయలు టోటల్ వచ్చేసి 6,030 రూపాయలు అయింది. తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 340 కిలోమీటర్లు. 340 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర ఒక 1,600 రూపాయలు డీజిల్ మైనస్ 1,600 రూపాయలు డీజిల్. ఇది 4,430 రూపాయలు మిగిలింది 1,600 డీజిల్కి పోతే గిన ఇది విషయం. సో బాగానే అయినట్టు చెప్పాలంటే గిన. సో మళ్ళీ అది 1,000 రూపాయలు ఈరోజు చేసిన ఇంటికి అది కూడా. సో రేపు చేస్తాం కాబట్టి ఈ ఇన్సెంటివ్స్ అన్నీ లాస్ట్లో మనం ఒక కొలికి తీసుకొని వచ్చి కౌంట్ చేస్తే అప్పుడు ఎంత మిగిలింది అనేది మీకు పూర్తి పక్కా వివరాలతో క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఇది విషయము. మనము నిన్న 2 గంటల కాడ తీసినాం అనుకోండి, 1:40 గంటలు అంటే 2 గంటల కాడ తీసినట్లు. ఇప్పుడు వచ్చేసి 9:10 కరెక్ట్ 10 అయిపోయి టైం వచ్చేసి 10 అయిపోయింది టైము కరెక్ట్గా. సో మనకి 2 నుంచి 2 21 అవర్ కరెక్ట్గా, అంటే 21 అవర్ చేసినట్టు డ్యూటీ అయితే గిన. సో బాగానే అయినట్టే. దాంట్లో మనకి బుకింగ్స్ చూసుకుందామండి. 16, 9, 25 బుకింగ్లు చేసినాము. ఇంకా 8 బుకింగ్లు కంప్లీట్ చేసింటే మళ్ళీ 1,000 రూపాయలు వచ్చేది. సో రేపు చూసుకుందామండి, నాకైతే ఓపిక లేదు ఇంకా. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తూ ఉంటాను. మరి బాయ్.